జాగ్రత్తగా ఉండండి. గాడిద బ్రతికి ఎప్పుడు మారింది తెలుసా? ఇప్పినప్పుడా, తోలుకొచ్చినప్పుడా? మరి ఇంకెప్పుడు? నీ జీవితం మారేది నువ్వు ఇప్పబడినప్పుడు కాదు. అంటే బాప్తిసం పొందిన రోజు కాదు, యేసు ప్రభు ఎదురు నడిపించబడిన రోజు కాదు. నీ బ్రతుకు మారేది యేసు ప్రభు నీలోకి వచ్చినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నీలోకి వచ్చినప్పుడు నీ బ్రతుకు మారిపోతాయి. చాలా మంది బాప్తిసం పొందేకండి, చిచి వీళ్ళందరూ బాప్తిసం పొందేశారు, బ్రతుకు మారింది వాళ్ళదే అని బయట ఎందుకు మనం తెలుసా? బాప్తిసం పొందితే బ్రతుకు మారదండి. యేసు ప్రభు అనగా సంఘం యొద్ద నడిపించబడితే, సంఘంలో శ్రేష్టమైన వారికి తెలిస్తే బ్రతుకు మారదండి. హల్లెలూయా. సంఘంలో ఉన్నారు, సంఘ పెద్దలుగా ఉన్నారు, చర్చిలో వస్తున్నాం, బల్ల తీసుకుంటున్నాం, బతుకు మారిపోతా? బతుకు ఎవరిది మారలేదండి. ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళు చాలా మంది బతుకులు ఇంకా మారలే, చాలా మంది ఇంకా బతుకులు మారలే. మరి అదేంటది? బాప్తిసం పొందాం కదండి. బాప్తిసం పొందితే నీ విధంగా శాపం కొట్టివేయబడుతుంది, నీ విధంగా పాపం కొట్టివేయబడుతుంది, నువ్వు కొత్త వ్యక్తిగా మారుతావు. చర్చికి వస్తే ఒక సంఘ సభ్యుడిగా చేర్చబడ్డావు, ఒక స్కూల్లో జాయిన్ అయ్యావు, ఇక్కడ తర్ఫీదు పొందాలి. మరి ఇవన్నీ జరిగితే బతుకు ఎప్పుడు మారుతుందండి? ఓ గాడిద పిల్ల, నువ్వు ఇప్పుడప్పుడు నేను ఎవడు గౌరవించలేదు. నేను తోడుకొస్తున్నప్పుడు అరే గాడిద పిల్ల, గాడిద పిల్ల, మన దగ్గర చచ్చిపోయా బట్టలు మోసావు, మాసుకుని బట్టలు మోసావు, నీకు విడుదల వచ్చిందమ్మా, దండమమ్మా అని ఎవరన్నారా? దాన్ని ఎవరన్నా గుర్తించాడా? దాన్ని ఎవరన్నా గౌరవించాడా? దాన్ని బతుకేమీ మారలే. యేసు ప్రభుత్వం వచ్చింది, దాని బతుకు మారలే. యేసు ప్రభు దాని మీదకు రాగానే బ్రతుకే మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం పొందిన తర్వాత అదే నేల మీద నడిచింది. యేసు ప్రభు దగ్గర వచ్చేంత వరకు అదే నేల నడిచింది. అడుగులేమి అప్పుడు నేల మీదే, ఇప్పుడు నేల మీదే. అప్పుడేమో ఒక ఆయన పట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇంకో ఆయన పట్టుకున్నాడు. కాళ్ళ నేలను తాగుతూనే ఉన్నాయి. కాళ్ళకి నేలకి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కానీ యేసు ప్రభు దాని మీదకు రాగానే దీన్ని కాళ్ళు నేల మీద పడకుండా కాపాడుకుంటున్నారంట. బాప్తిసం పొందిన కానీ బూతులు మారాడా? కొంతమంది పరమభక్తులుగా వచ్చారు, కానీ టైం వచ్చిందా అద్భుతమైన విషయాలు వాళ్ళు మాట్లాడతారు. బిడ్డరా, మంచి మంచి లాంగ్వేజ్లు వాడతారు, బెస్ట్ లాంగ్వేజ్. మనలో ఏం మారే? బాప్తిసం పొందిన తర్వాత ఇంతకాలంగా సంఘానికి వస్తాం, ఏం మారే? మనలో ఆలోచించే విధానం ఏమన్నా మారిందా? చూసే విధానం ఏమన్నా మారిందా? మాట్లాడే విధానం ఏమన్నా మారిందా? నడిచే నడక ఏమన్నా మారిందా? ఒక జీవితం ఏమన్నా మారిందా? కాబట్టి దేవుని సంఘం జ్ఞాపకం చేసుకునే విషయాన్ని, మన జీవితంలో ఏ మార్పు వచ్చేసింది, ఏ మారిపోయాం, ఏ మార్పులకు నువ్వు గుర్తించగలిగావు? నీ జీవితంలో ఒక్క మార్పు నువ్వు గుర్తించగలిగావా? పోనీ నువ్వు సంపూర్ణమయ్యావని నీకు ఏమని అనిపిస్తుందా? నువ్వు సంపూర్ణమయ్యావని నీ మనస్సాక్షి నీకు చెప్పగలుగుతుందా? యేసు ప్రభు మనలోకి వస్తేనే బ్రతుకులు మారుతాయి, జీవితాలు కట్టబడతాయి, బ్రతుకులు కట్టబడతాయి. ఆమేన్. కుటుంబాలు కట్టబడతాయి, వ్యక్తిత్వాలు కట్టబడతాయి. ఆమె చెప్పండి బిడ్డలారా, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన క్రియల్లో, మన మాటల్లో, మన జీవితంలో ఆ పరిశుద్ధి నెలకొల్పుకోవాలంటే కనుక నిజంగా యేసు ప్రభువే మనలోకి రాకపోతే ఇది సాధ్యం కాదండి. కాబట్టి మీ బ్రతుకు మారిందా? నేనేమన్నానంటే బ్రతుకు మారడం అనేది కాస్త ఓవరాల్గా ఆలోచించండి. చూపులు, ఆలోచనలు, క్రియలు, మాటలు, విధానం, వినికిడి, ఎన్ని విషయాల్లో మార్పు వచ్చిందో మనకి. మార్పు వచ్చేస్తే ప్రభు మనలో ఉన్నట్టు. ఆమె మార్పు వచ్చేస్తే ప్రభు మనలోనే ఉన్నట్టు. మార్పు రాకపోతే యేసు ప్రభు మనలో లేనట్టు. నీకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పాడాలి మనం, రూటు మారింది, నా నడక మారింది అని పాడాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. రూటు స్టైల్ ఎప్పుడు తెలుసా? ఆయన మనలోకి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మారుద్ది నడక, అప్పుడు మారుద్ది మాట, అప్పుడు మారుద్ది చూపు, అప్పుడు మారుద్ది జీవితం. ఆమేన్, హల్లెలూయా. జీవితం మారింది అనే దానికి దేవుడే సాక్ష్యం. ఈ సాక్ష్యం రావాలంటే ఆయన నీలో ఉండి పని చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన నీలో ఉండి పని చేయాలి, ఆయన నీలో ఉండి పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా.